ఈ విజయాన్ని కాంక్షిస్తున్నది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రమే కాదు. ఈ విజయాన్ని సంకల్పిస్తున్నది యావత్ 140 కోట్ల భారత ముద్దుబిడ్డలుగా మళ్ళీ మోడీ ప్రధానమంత్రి గారు కావాలని సంకల్పిస్తున్న సందర్భం ఇది. నాకు మోడీ గారికి ప్రత్యక్ష పరిచయం 2.5-3 సంవత్సరాలు మాత్రమే. నాకు వారితో కలిసి మాట్లాడే సందర్భం 3 సార్లు వచ్చింది. వారు మాట్లాడుతున్నది ప్రత్యక్షంగా చూసే వినే సందర్భం 3 సార్లు వచ్చింది. వారి మాటలు విన్న తర్వాత అనిపించింది, ఓహో మోడీ గారు ఇంత గొప్పగా ఆలోచిస్తుంది కాబట్టే ఇంత గొప్పగా ఎదగగలిగిందని చెప్పి అర్థమైంది ఆయనకు. నేను ఇప్పుడు హైదరాబాద్ చేస్తున్నప్పుడు డాల్ఫిన్ హోటల్ కూడా నన్ను ఆపి కూర్చోబెట్టింది. వరంగల్ పోయే వాళ్ళు అంత 18-23 సంవత్సరాల పిల్లలు, ఒక 10 మంది గర్ల్స్ వచ్చిండ్రు. సరే మీతో ఒక ఫోటో దిగాలి. ఫోటో దిగిన తర్వాత వాళ్ళు అన్న మాట ఏంటంటే, ఈ దఫా మా ఓట్లన్నీ మోడీ గారికి అన్నారు వాళ్ళు. నేనన్నా మీకు ఏమని నచ్చిందని చెప్పి అడిగిన, నేను ఎందుకు అని చెప్పి అడిగిన. నేను కారణం అనేకం ఉన్నాయి, కానీ ఓటు మాత్రం మోడీ గారికి అన్నారు. మళ్ళా నేను అట్లనే వస్తుంటే నా కార్లో నా పక్క బండి ఇంకో కారు వచ్చి చిన్న అమ్మాయి, 3 సంవత్సరాల అమ్మాయి 2 చేతులతో వాళ్ళ తల్లి దండం పెట్టిస్తాను. నేను అడిగిన ఏందమ్మా అని. బిడ్డ, ఈసారి మా మహిళల ఓట్లన్నీ మోడీ గారికి అని చెప్పండి అన్నది. నేను కోకటపల్లికి పోయి ఒక 4000 మంది విద్యార్థులతో అడ్రస్ చేసేసారు, పీజీ విద్యార్థులతో. వాళ్ళు జై శ్రీరామ్ అన్నారు. వాళ్ళంతా ఏబీవీపీ విద్యార్థులు కాదు, వాళ్ళంతా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు, కానీ వాళ్ళ నినాదం జై శ్రీరామ్. నేను అడిగిన ఏంటి అంటే, 500 ఏళ్ల క్రితం ఈ భారత జాతి కోల్పోయిన విశ్వాసాన్ని, నమ్మకాన్ని మళ్ళీ కట్టించి ఆవిష్కరించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు కాబట్టి. అందుకే జై శ్రీరామ్, జై మోడీ అంటున్నారు ఆ యువకులంతా. వాళ్ళు ఏబీవీపీ విద్యార్థులు కాదు, వాళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు.